హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఒక పాయింట్ సార్, అడల్ట్రేషన్, ఒక కల్తీ జరిగింది, యానిమల్ ఫ్యాటే ఉందనుకుందాం. ఆయన గారు చెప్పింది శ్యామలరావు గారు వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. ఆయన పాదాల చెంత కూర్చొని అబద్ధాలు చెప్పకూడదు. ఆయన ఆ రోజు ఒక మాట చెప్పారు, ఈ రోజు ఒక మాట చెప్పారు, అది ఆయన చూసుకుంటారు. రెండో విషయం, యానిమల్ ఫ్యాట్ ఉంటే తిరిగి పంపిస్తారా, పోర్టులోకి పంపిస్తారా? మీ దానికి కంటిన్యూషన్. ముఖ్యంగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్ మీకు ఒక వార్త చెప్తాను. మీరు చెప్పిన 8/7/24 ఏపీ 28 TC 4779 వెహికల్ ఆపబడింది. అంటే వీళ్ళు చెప్తున్న దీంట్లో 3 శాంపిల్స్ గాట్ కలెక్టెడ్ అండ్ ఏదైతే మీరు NABL ఆ 3 శాంపిల్స్తో రిజెక్ట్ చేసింది. దీనికి సబ్స్టాన్షియేటివ్గా NDDBకి పంపించింది, గుజరాత్కి పంపించింది. ఇందాక మీరు రిపోర్ట్ డిస్ప్లే చేశారు చూడండి. ఇక్కడ మీరు ఒక క్రిటికాలిటీ ఉంది. దీంట్లో ఏంటంటే AR డైరీ వాళ్ళు దీన్ని సప్లై చేశారంటున్నారు. కరెక్ట్. AR డైరీ వాళ్ళు సప్లై చేసింది జూలై నెలలో 16 టన్నులు. జూలైలో ఓకే. ఇప్పుడు జూలై నెలలో స్టాటిస్టిక్స్ కనుక మీరు తీసుకుంటే 4799 ఏపీ 28 TC 4799 వెహికల్ ఆ వెహికల్ నేను అడిగేది AR డైరీ వాళ్ళదా? అది నేను AR డైరీ 16 టన్నులు సప్లై చేశాను అథెంటికేషన్ ఇచ్చింది. ఓకే. అండ్ మా దగ్గర విత్ ఆల్ NABL సర్టిఫికెట్స్ తో మాది పోర్టులో 16 టన్నులు అన్లోడ్ అయింది. ఇప్పుడు శ్యామలరావు గారు చెప్పవలసిన విషయం ఏంటంటే అది వచ్చింది 16 టన్నుల్లో ఉన్న ఈ లారీని అన్లోడ్ చేయనివ్వకుండా ఆపగలిగారా? అయితే ఈ లారీని అన్లోడ్ చేసిన తర్వాత ఇది పోర్టులోకి వెళ్ళిందంటే ఇది ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్, గుజరాత్ నుంచి వచ్చింది. ఓకే, యు గాట్ ఇట్. ఇది వెళ్ళిందా లేదా? ఫస్ట్ మీకు 4799 అన్నది అన్లోడ్ అయ్యింది అన్నది కనుక ఎస్టాబ్లిష్ అయితే నెక్స్ట్ మాట్లాడవలసిన విషయాలు వేరే ఉంటాయి. ఎందుకంటే మీరు గత ప్రభుత్వాల నుంచి ఒక పాలసీ ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే 2014 నుంచి 19 దాకా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి జాగ్రత్త పోయినండి. 14-15 రిజెక్ట్ చేశారు. అలాగే 19 నుంచి 24 మధ్యలో 18 నుంచి 20 పైచిలుక రిజెక్ట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక కన్సైన్మెంట్కి సంబంధించిన 42 కంటైనర్లు ఏమీ కాకుండా రిజెక్ట్ చేశారు ఓవర్ ప్రాసెస్లో. ఓకే, ఇది TTD. ఇప్పుడు మీకు ఇంకోటి గమనిస్తే ఇందాక L1లో 6 నెలలకు మాత్రమే ఘీ సప్లై అయితే ఉంటుంది. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి ఏంటంటే అక్కడ గోశాలను ఏర్పాటు చేసాడు స్వామివారి కైంకర్యాల కోసం. అవును. ఇప్పుడు మనం క్రెడెన్షియల్స్ మాట్లాడదాం. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో తిరుపతి లడ్డూకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి. అవును. అంటే ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం ISO 6 Sigma రూల్స్ పాటిస్తేనే మనకి ఆ పేటెంట్ రైట్స్ అలా లిస్తంగా ఉంటాయి. సో ఇయర్స్ టుగెదర్, డెకేడ్స్ టుగెదర్ ద సేమ్ శాంక్చుటీని జస్టిఫై చేస్తున్నప్పుడు ఇవాళ మనకి పేటెంట్ రైట్స్ రద్దు చేయబడాలి కదా. అవును. వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాల్ ద ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం దానికి తగ్గట్టుగా ఇవ్వట్లేదు అన్నప్పుడు పేటెంట్ రైట్స్ రద్దు చేయబడ్డాయా, రద్దు చేయబడలేదా? రద్దు చేయబడలే కదా. సో పేటెంట్ రైట్స్ కలిగిన ఒక శ్రీవారి లడ్డూకి ఇవాళ దాకా జరుగుతున్న కైంకర్యాలు ఎక్కడ దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు, ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతులు గారు, విదేశీయుల నుంచి వచ్చిన విదేశీయులు, అతిరథ మహారథులైన ముఖ్యమంత్రులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ దైవ ప్రసాదాల్లో ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారితో సైతం ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో స్వామివారి ప్రసాదం ఆయన తినలేదు ఒకసారి కూడా? తిన్నాడుగా. తిన్నప్పుడు రుచిలో మార్పు వచ్చిందని ఈ రోజున ఇలాంటి డెలిబరేషన్ ఉందా? లేదు. రెండోది, ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఈ AR డైరీ అనేది ఏదైతే సప్లై చేసిందో 16 టన్నులు, అది కూడా విత్ డేట్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. రెండోది NDDB రిపోర్టు, ఇట్స్ వెరీ వ్యాలిడ్. దాంట్లో వెజిటబుల్ ఆయిల్ వనస్పతి అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే వాళ్ళు చెప్తున్న ఫ్యాట్ కంటెంట్, వెజిటబుల్ ఫ్యాట్ కంటెంట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వనస్పతిని ఎస్టాబ్లిష్ చేశారు. బట్ దీన్ని అన్వయించుకొని ఇప్పుడు చూడండి, తిరుపతిని ఏ ప్రభుత్వం మార్గానే ఫస్ట్ స్టేట్మెంట్ ఉంటుంది, భ్రష్టు పెట్టించారని. సో అది జస్టిఫై చేయడానికి నోరు జారి దాన్ని వెనక్కి తీసుకోలేక జరుగుతుంది తెప్పలు. మీరు ఇంకోటి, ఈ TTD EO గారు నిన్న మాట్లాడినప్పుడు తిరుపతి బోర్డు కాన్స్టిట్యూట్ అయ్యి ఉందా లేదా? అయింది. ఎక్కడైంది ఇప్పుడు? ఓకే, సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ L1 అవన్నీ డిసైడ్ చేసేది ఎవరు? ఉదాహరణకి గత బోర్డు డిసైడ్ చేసింది. బోర్డుకి ఎప్పటి నుంచి పవర్స్ పోతాయి అంటే మేలో దీన్ని అయిపోయింది. మేలో దీన్ని ఓకే L1 అథెంటికేట్ చేశారు. అంటే ఎవరు ఆయనలో జరిగింది?
గత ప్రభుత్వం అంటే స్టాండ్ స్టిల్ ఉన్న బోర్డుకి పవర్, మీరు ఏమైనా దర్శనంకి వెళ్ళారు ఒక బోర్డు డైరెక్టర్, అవును మే వరకు వాళ్ళకి ఎవరికి పవర్స్ లేవు కదా, ఇంక్లూడింగ్ టీటీ చైర్మన్. సో L1 ఫైనలైజ్ చేసింది ఎవరు? ఆనాటి ఈవో కదా. అవును, ఆ ఈవో ఇప్పుడున్న ఈవో మార్పులు ఉన్నాయా? మార్పులు ఉన్నాయి అనుకుందాం. కొత్తగా వచ్చింది శ్యామలరావు గారు. ఇప్పుడు మీకు గవర్నమెంట్ అధికారుల పర్యవేక్షణలో L1లు శాంక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికల్లా మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే ఆ నెయ్యి పోర్టు దగ్గర అన్లోడ్ అయిందా లేదా కూడా ఇప్పటిదాకా మీరు కన్ఫర్మ్ చేయండి. గంటల మీటింగ్ పెట్టారు అక్కడ, ఇంగ్లీషు తెలుగు తర్జుమాలు చేసుకుని. ఆ రోజు తెల్ల డ్రెస్, ఈ రోజేమో వస్త్రధారంలో గంధం కలర్ డ్రెస్కి 2 తేడాలు ఉన్నాయి. సో ఇక్కడ మీకు గమనిస్తే ఈ లారీ అన్లోడ్ అయిందా అన్న ఒక్క జస్టిఫికేషన్ చెప్తే దాని అర్థం ఏంటంటే, లారీ అన్లోడ్ అయితే ఈఓ గారి మీద కేసు పెట్టాల్సిందే. అంటే ఇక్కడ 2 విషయాలండి. ఈఓ గారు కనుక ఈ లారీ అన్లోడ్ అయిందంటే ఈ చెప్పిన ఈఓ కంటే ముందు చాలా మంది ఉంటారు సార్, చాలా మంది అధికారులు టెస్ట్ చేసే వాళ్ళు అందరూ ఉంటారు. ఎలా అన్లోడ్ అవుతుంది? ఈశ్వర్ గారిని చెప్పేది అదే. ఈ లారీని స్టాల్ చేసే కెపాసిటీ గతంలో 18, 20, 24, 42 ఇన్ని లెక్కలు ఉన్నాయి మన దగ్గర. అవును, ఈ లారీ కూడా దాని ప్రాసెస్ లో రెగ్యులర్ గా గెట్అవుట్. కానీ ఇది ఎందుకు అన్లోడ్ అయింది? ఇది ఒకవేళ ఫ్యాట్ కంటెంట్ ఉంది, వాళ్ళు చెప్పిన కొవ్వే ఉంది అనుకుందాం సార్. మళ్ళీ అనమాట అన్లోడింగ్ డిస్క్రిప్షన్ నీకుందా, నాకుందా, మీకుందా? మీకుండి కూడా అవును, దానికి NDDB ఇచ్చిన రిపోర్ట్ లో కూడా క్రిస్టల్ క్లియర్ గా ఉన్న తర్వాత వెజిటబుల్ సంబంధించిన ఫ్యాక్టర్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఖచ్చితంగా అన్లోడ్ అయ్యే ఉంటుంది. యు గాట్ ఇట్. అది కనుక అన్లోడ్ అయిందే NDDB సర్టిఫికేట్ 100% జస్టిఫైడ్. ఇప్పుడు అన్లోడ్ అయింది అనుకో, వెజిటబుల్ ఫ్యాట్ అయితే ఓకే చేస్తారా వీళ్ళు? చేశారు కదా. అన్లోడ్ అయితే, అన్లోడ్ కాకపోతే రిజెక్ట్ చేశారు అనుకోండి. ఏం గతంలో 14 రిజెక్ట్ చేస్తే అసలు లడ్డూలో ఏం కలవనట్టే లెక్క. మరి ఎవరి మీద వేస్తారు నిందలు? ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాన్ ఎవరి మీదకి వెళ్తుంది? ఆయన మీదకి వెళ్తుంది. అదే చెప్తున్నాను సార్. గతంలో ఇప్పుడు మనకి A+B, నేను పొద్దున కూడా ఒక విశ్లేషణలో చెప్పిన, A+B A² + 2AB అన్న దగ్గర A² + B² + 2AB బదులు జగన్మోహన్ రెడ్డి అన్నది ఒక కొత్త ఫార్ములా కనిపెట్టారు. అదేంటంటే ఈ 2 భౌగోళిక స్థానాల్లో పేపర్లో ఇవ్వాలి. ఆ స్క్రిప్ట్ గ్యాప్ లో ఏం చేస్తారంటే NDDB రిపోర్ట్లను కూడా ఫ్యాబ్రికేట్ చేసుకుంటూ CMO ఆఫీస్ నుంచి దాన్ని ఇనిషియేట్ చేస్తున్నారు. కాదు సార్, ఈఓ దగ్గర కదా ఉండాలి, ఇవి టీటీడీ దగ్గర కదా ఉండాలి. టీడీపీ దగ్గర ఉండాలా, టీటీడీ దగ్గర? ఇప్పుడు ఈఓ హ్యాస్ టు, ఇప్పుడు సర్టన్ రెస్పాన్సిబుల్ పర్సన్ అయినప్పుడు టీటీడీ ఈఓ గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఇంత ఎయిర్ క్లియర్ చేయవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుందా, నా మీద ఉంటుందా? ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన, ఇక్కడ ఇందులో ఇంకొక అంబిగ్యూటీ ఉంది మీకు తెలుసా? వీళ్ళకి సంబంధించిన వైఎస్ఆర్ సంబంధించిన IPS ఆఫీసర్లను DGP ఆఫీస్కి అటాచ్ చేస్తే ఇది ఈయన ఎవరు, మన శ్యామలరావు గారు, ఈయన డిస్కషన్ తీసుకుని ఏంటిది పొరపాటున ముఖ్యమంత్రి గారు మాట్లాడారో లేదంటే పొరపాటున పదం జారిందండి, కానీ ఇది 23వ తారీఖు రిపోర్ట్ ప్రకారం ఇది వెజిటబుల్ ఫ్యాట్ అన్నది ఎస్టాబ్లిష్ చేస్తూ ఆయనకున్న సెల్ఫ్ డిస్క్రిప్షన్, బికాస్ ఈజ్ అన్ IAS ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ ద రెస్పెక్టివ్ టీటీడీకి ఇండిపెండెంట్ కెపాసిటీ ఉంటుంది. అలాంటి కెపాసిటీ ఉన్న ఆఫీసర్ హీ హ్యాస్ టు గివ్ డెలిబరేషన్స్. బట్ మనకి బుడమేరు వాగు ఎత్తిపోయినప్పుడు ఆ DE గారు మాట్లాడిన మాట 2 రోజుల తర్వాత ఆయన మార్చిన మాటకి అట్లీస్ట్ ఇది ఆ రోజైనా కనీసం కట్టుబడి నిజం చెప్పారు. ఈ నిన్న ప్రెస్ మీట్ లో నిజం చెప్పి తర్వాత ఇమ్మెంటివ్ గా మార్చుతున్నారంటే మాట మార్పిడి కారణం ఎవరు అంటే, గత ప్రభుత్వంలో వాళ్ళ మీద అపవాదులు వేసి IASలు IPSల మీద అపవాదు వేస్తున్నట్టుగా ఈ ఆఫీస్కి వచ్చారు కల్లా, వీళ్ళ దగ్గరికి వచ్చారు కల్లా ఏకంగా చైర్లో కూర్చునే మ్యానిపులేట్ చేసేస్తున్నారు.